వస్తాము డాడీ, నేను తప్పకుండా వస్తాము. ఓకేనా? ఓకే సరే. ఎవరే ఫోన్లో? చిన్నబ్బాయి బర్త్డే అనట, రమ్మంటున్నాడు. రెండోడికి 10 కొడుకున్నాడా? అయితే నేను రాను. ఏమైంది? ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో తెలిసిందనుకో, నాకు తాత క్యాట్లు తప్ప హీరో క్యాట్లు రావు. అందుకే నేను రాను. నాకు మనవాళ్ళు ఉన్నారన్న విషయం సోషల్ మీడియాకి తెలిస్తే తాత తాత అని కామెంట్లు పెడతారు. అందుకని రాను రాను రాను. నువ్వు వెళ్ళు. నువ్వు ఇంకా 16 ఏళ్ళ కుర్రాడు అనుకుంటున్నావా? ఆ మడతలన్నీ చూడు ఎలా ఉన్నాయో. అసలు ఈ ముడతలన్నీ వచ్చిన నీ వల్లే కదే. నేనేం చేసినా? ఒడ్డు పెళ్లి వారి పిల్లగాడు వాటంగా దొరికాడని మీ నాన్న గాలి వేసి పట్టాడు నన్ను. మీ నాన్న గాలి వేసి పట్టాడు నన్ను. ఆ గాలానికి దొరికిపోయాను. అందుకే సారమంతా నిస్సారం అయిపోయింది. లేకపోతే సల్మాన్ ఖాన్ నేను ఒకేలా ఉండేవాళ్ళం. నేనే చీచి, నీకు సల్మాన్ ఖాన్ పోలికనా? సల్మాన్ ఖాన్ నేను ఒకటేనే. నేను సంసారి, నేను ఇలా అయ్యాను. వాడు బ్రహ్మచారిగా ఉన్నాడు, అలాగే ఉన్నాడు. సరే నేనే పోదాను గాని నువ్వు 16 ఏళ్ళ అబ్బాయి లాగా ఇలాగే ఎక్కుంటూ కూర్చో. చూడవే, ఈ మడతలన్నీ పోయి ఎవరైనా ఇంటికొస్తే ఏమండి అంటారు, ఈయన మీ పిల్లాడా అని అంటారు. ఏంది